సార్ ఇది చిత్తూరు జిల్లాలో ఉండే విలేకరులకు అందరికీ పాదవందనం చేస్తూ ఇది లాస్ట్లో మరణ వాహమూలంగా మీరు భావించి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కాణిపాక గ్రామ పంచాయతీ ఆస్తులు హక్కులు నిధులు మసానం కలగజేస్తారని ఇది అన్ని కలెక్టర్ దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలంటే ముఖ్య కారకులు మీరే. ఎందుకంటే నేను అర్జీ ఇచ్చి 20 ఏళ్ళలో ఒక సంవత్సరంలో 10 అర్జీలు ఇచ్చి ఉన్నాను, 10 మీడియాస్ పెట్టినాడు. మీకు కూడా విసుగు పుట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఇతనికి ఏం పని లేదా అని. ఎందుకంటే కాణిపాక గ్రామ పంచాయతీ ఆస్తుల మీద ఎండోరుమిట్టి ఈఓకు సంబంధం ఏముంది? ఎండోరుమిట్టి ఈఓ కాణిపాక పంచాయతీ ఆస్తుల మీద 5 కేసులు వేసినాడు. 5 కేసులు హైకోర్టులో పోయి కేసు గెలవాలంటే ఏం చేయాల, ఎంత పోరాడి ఉండాల, ఎంత శ్రమ పడి ఉండాల. 5 కేసులు గెలిచినాం. 2 కేసులు మేము ఈఓ మీద వేసి ఆర్డర్లు పొంది ఉన్నాం. హైకోర్టు ఆర్డర్లు పొంది ఉంటే హైకోర్టు ఆర్డర్లనే సర్పంచ్ కానీ డిఓ కానీ సెక్రటరీకి సర్పంచ్కి హైకోర్టు ఆర్డర్లు డైరెక్ట్గా రిలే ఇచ్చి ఉండారు, డైరెక్షన్ ఇచ్చి ఉండారు. దీన్ని యాక్షన్ తీసుకోవాలి, మేము చర్య తీసుకుంటాము అని గవర్నమెంట్ చెప్పి ఉంటుంది, డిఓ చెప్పి ఉన్నాడు, కలెక్టర్ చెప్పి ఉన్నాడు. కానీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ చెత్తతో కూడా కాణిపాక పంచాయతీని సమాధానం లేకుండా నాశనం చేస్తుంటారు. దయచేసి ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ 2020 పోయిన నెల 2వ తేదీ కలెక్టర్కి ఇచ్చిన నోట్లో మీకు అందరికీ కూడా తెలుసు, దాంట్లో అన్ని కేసు నెంబర్లు ఉంది. ఇప్పుడు కేసు నెంబర్లతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా గ్రీవెన్స్లో నుంచి కూడా నాకు వచ్చింది, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వచ్చింది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, కలెక్టర్ గారు కూడా ఇది సున్నగా ఆయన దృష్టికి పోలా. ఎందుకంటే కలెక్టర్ మీద ఈఓ కంటెంప్ట్ కేసు గెలిచినామంటే కలెక్టర్కి తెలుతావు. ఎందుకంటే కలెక్టర్ దృష్టిలో ఎత్తుకుపోరు కింద అధికారులు. పంచాయతీలో ఉండేవాళ్ళు ఈఓ చెప్పిందే కలెక్టర్ వింటాడు. ఎందుకంటే ఈఓ చెప్తాడు, ఒక రోజుకు 2 పార్లు కారు ఎత్తుకొస్తాడు, కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు, ఆఫీస్కి పోతాడు, ఇంటర్వ్యూ ఇస్తాడు, ఈఓ మంచిగా చెప్తాడు. ఐవల్న తొడకొచ్చి సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ డిఓ కానీ కలెక్టర్ దగ్గరికి రారు. పోలా వీళ్ళు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ డిఓ కానీ వీళ్ళు స్వార్థం. ఆడ గుడిగాడ సాల్వ్ వేస్తారు, ప్రసాదం ఇస్తారు, కండువా వేస్తారు, మన అథారిటీలకు పూజ చేస్తారు, మనకు ప్రమోషన్ వచ్చేస్తుంది, మనకు పదవులు వచ్చేస్తుంది, సాల్వ్ వేసుకుందాము అని దీంతో సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ డిఓ గారి ఉన్నారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, కలెక్టర్ దృష్టికి సున్నంగా ఆయన చూడలా, ఇప్పుడు కూడా చూడలా, మళ్ళీ చూస్తాను అనేసింది. ఆయన అసిస్టెంట్ దగ్గర ఇచ్చేసాడు. అసిస్టెంట్ వచ్చి 2 రోజులు ఐరాల మండలంలో ప్రోగ్రాం ఉంది, దీన్ని సున్నంగా కలెక్టర్ దగ్గర చెప్తాను, ఆయన దృష్టికి తీసుకుపోతానని చెప్పినారు. దయచేసి మీరు కలెక్టర్ దగ్గర ఇంటర్వ్యూ ఇది ఏంది సార్, 17-20 ఏళ్ళుగా గ్రామ పంచాయతీకి ఎండోరుముట్టుకు తగాద ఉంది. ఇది వచ్చి నేను లాస్ట్ అర్జీ సార్ మీకు ఇస్తాడది. నేను దీంట్లో నాకు న్యాయం జరగలేదంటే, కలెక్టర్ న్యాయం జరగలేదంటే నెక్స్ట్ ఆత్మహత్య వచ్చి చేసుకుంటాను సార్. దయచేసి దీన్ని గవర్నమెంట్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుంటాను సార్. మీకు అందరికీ పాదవందనం చేస్తున్నాను సార్.